అయితే ప్రపంచం కావాల్సిన దాన్ని సాధించుకునేది, అనుకున్న వైపే వెళ్లేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా దెబ్బకి ప్రత్యామ్నాయ బాటలో పయనిస్తోంది విశ్వం. అలాంటి ప్రత్యామ్నాయాల్లో ముఖ్యమైనది విద్య. అవును, కూటి కోసం కోటి తిప్పలు అన్నట్టు ఇప్పుడు విద్య కోసం శతకోటి తిప్పలు అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ఎంచుకున్న మార్గం ఆన్లైన్ క్లాసులు. స్కూల్లో టీచర్ చెప్పే పాఠాలను ఇంట్లో పిల్లాడు సెల్ ఫోన్లోనో లేదా ట్యాబ్లోనో చూసి నేర్చుకోవడం. అయితే ఇది మారుతున్న ప్రపంచంలో ముందడుగు కావాలి, కానీ మన పిల్లల మనసులో ప్రశాంతంగా ఉన్న సరస్సులో రాయిపడ్డట్టు అలజడులు సృష్టించేలా చేయకూడదు. అలా కాకూడదు అంటే అది తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. అవును, కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. కాబట్టి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి వాళ్ళని రూమ్లో పెట్టి క్లాస్ అయ్యే వరకు వాడినెవరూ డిస్టర్బ్ చేయొద్దు అనే రూల్స్ పెట్టుకోకండి. 4 గోడల మధ్యలో చేతిలో ఉన్న ఆ జానెడు ఫోన్ మీ పిల్లల పసి హృదయాలని 10th ఇంటర్ చదివే ఆ డేంజరస్ టీనేజ్ ని ఎటైనా మళ్లించొచ్చు. అందుకే ఆన్లైన్ క్లాస్ అయ్యే వరకు తల్లిదండ్రుల్లో ఎవరొకరు పక్కన ఉంటే మీ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. ఫోన్లో చెప్పే పాఠాలు వాళ్లకు అర్థం కాకపోవచ్చు, కానీ అమ్మ పక్కనుందనే ఊహ వాళ్ళని కేవలం పాఠాల మీద మాత్రమే మనసు పెట్టేలా చేస్తుంది. ఇంతలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఈ మాయదారి అంతర్జాలంలో ఒక్క స్వైప్తో మనసుని పాడు చేసే ఎన్నో చిత్రాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. మన బిడ్డ మంచోడే, కానీ ఆ వయసు మంచిది కాదు. కొత్త విషయం అనేసరికి దాని మీద ఆకర్షణ ఎక్కువ ఉండే వయసది. ఆరుబయట ఆడుకునే వాళ్ల ఆటలకు స్వేచ్ఛనివ్వండి తప్ప ఆన్లైన్ క్లాసుల కోసం 4 గోడల మధ్యలో పెట్టి చేతికి ఫోన్ ఇచ్చి చేతులు దులుపుకోకండి. పొద్దున్నుంచి మా వాడు అసలు రూమ్లోంచి బయటికే రావట్లేదు, ఆన్లైన్ క్లాసులు కదా చాలా కష్టపడుతున్నాడని పక్కింటి వాళ్ల దగ్గర ముచ్చట్లు గొప్పలు చెప్పే సమయాన్ని మీ పిల్లల దగ్గర కూర్చుని వాళ్ల కదలికలను గమనించుకుంటూ ఉంటే వాళ్లు ప్రయోజకులవుతారు. 4వ సంవత్సరం కూడా లేదు, అప్పుడే ఫోన్ లాక్ ఓపెన్ చేసేసి యూట్యూబ్ సెలెక్ట్ చేసి పాటలు పెట్టేస్తాడు. మా బాబు చాలా షార్ప్ అంటూ మురిసిపోవద్దు. అదే అలవాటైతే మీరు లేనప్పుడు ఆ లాక్ ఓపెన్ చేసినప్పుడు పొరపాటున ఇంకేం కనపడతాయో. వాటి వల్ల పిల్లల మనసు చెడిపోతుంది. లేనిపోని విషయాల మీద ఆసక్తి పెరిగి ఆ పసి వయసు నుంచే విషబీజాలు నాటుకుపోతాయి. మీ పనులు చేసుకోవడం కోసం, వాళ్ల పేచీని తట్టుకోవడం కోసం చేతికి ఫోనిచ్చి చిట్టి చిలకమ్మ అలవాటు చేశారంటే అది వ్యసనంలా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఫోన్ అనేది బ్రహ్మ విద్య కాదు. కాలేజ్ చదువులు అయ్యే వరకు, కనీసం స్కూల్ చదువులు అయ్యే వరకైనా మీ పిల్లల్ని ఫోన్కి దూరంగా ఉంచండి. పబ్జీలకు బానిసలై బ్లూ వెల్ లాంటి ఆన్లైన్ గేమ్స్ కోసం పిచ్చి పనులు చేస్తూ ప్రాణాలు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ బయటపడిన సంఘటనల్లో అన్నిటిలో ముఖ్య పాత్ర స్మార్ట్ ఫోన్స్దే. ఆన్లైన్ క్లాస్ అనేది ఏకాంతంగా వినాల్సిన పాట కాదు, తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే బడికి వెళ్తే మీ పిల్లాడి బాధ్యతంతా గురువులదే, కానీ ఇంట్లో నేర్చుకునే ఆన్లైన్ క్లాసుల్లో మాత్రం మీ పిల్లల బాధ్యత ముమ్మాటికి మీదే. నిరక్షరాస్యులైన ఎంతో మంది తల్లిదండ్రులకు ఈ విషయం తెలియక వాళ్ల పిల్లల్ని గదిలో ఉంచి తలుపేసి ఆన్లైన్ క్లాసులు కదా మనం పక్కన ఉండకూడదేమో అని వాళ్లకి అవసరానికి మించిన ఏకాంతాన్ని, సదుపాయాలను ఇస్తున్నారు. అలాంటి వాళ్లు మీ ఇంటి పక్కనున్నా తెలిసిన వాళ్లలో ఉన్నా దయచేసి తెలియజేయండి. వాళ్ల భవిష్యత్తుని గొప్పగా మలుచుకునేలా సాయపడండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. Download Moj.